పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ వేగవంతం చేయాలని మాజీ ఎంపీ భరత్ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలు, దళితులపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. దూబచెర్లలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందని, అయినా దోషులపై చర్యలు లేవంటున్న మాజీ ఎంపీ భరత్తో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. అనుమానాస్పద స్థితిలో ఇక్కడ కొంతమూరులో రాత్రి చనిపోయిన పరిస్థితి. అయితే ఇది ఆయన బుల్లెట్ ఆయన కూడా జాతీయ రహదారికి కొంచెం దూరంగా పొదల్లో పడి ఉండడం, అది హత్య చేశారు ఎవరో అని చెప్పేసి ఒక ఆరోపణలు ఇక్కడ రావడం, కొన్ని అనుమానాస్పద స్థితిలో అతను చనిపోయి ఉండడాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రవీణ్ మృతదేహం తరలించారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ దీని వెనక హత్య జరిగింది, ఎవరో తేల్చాలి, న్యాయం చేయాలి, ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దోషులు ఎవరో పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ అనేక మంది సానుభూతి పరులు అలాగే పాస్టర్లు ఇక్కడికి చేరుకుని ప్రవీణ్ మృతకి కారణం ఎవరో బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. ఇంత ఉదయం నుంచి చూసినట్లయితే అనేక మంది అంటే పాస్టర్లు జాన్ వెస్లీ, విజయ్ కుమార్ రెడ్డి అలాగే కొంతమంది ఇక్కడికి రావడం, అలాగే హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు రావడం, ఇప్పుడు మాజీ ఎంపీ భరత్ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా పరిశీలించి ఇక్కడ వారి సన్నిహితులతో కూడా చర్చించే పరిస్థితి ఉంది. అయితే ఆయన మృతి ఎలా జరిగిందనేది వారం క్రితం కూడా ఈ ప్రవీణ్ తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి బుల్లెట్ మీద వచ్చారు. అయితే ఆ బుల్లెట్తో సహా ఆయన మృతదేహం పడి ఉండడం ఇవన్నీ గమనిస్తే దీని వెనక ఏదో జరిగింది, ఆ కుట్ర ఏదో తేల్చాలని చెప్పేసి ఇక్కడ పాస్టర్లు అందరూ డిమాండ్ చేసిన పరిస్థితుంది. దీంతో ఇప్పుడు మనతో మాట్లాడడానికి రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చూడాలి ఇక్కడ ఈ పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన పరిస్థితి, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఏ సమయంలో జరిగిందో అనుకుంటున్నారు? మీరు పోలీసులు ఏం డిమాండ్ చేశారు? ఇప్పుడు ఒకటండి, ఇవాళ రాజమహేంద్రవరం చూస్తే అట్టడుగుపోతూ ఉంది. ఉదయం దగ్గర నుంచి కూడా ఘటనలు చూస్తూ ఉంటే, ఉదయం ఏమో ఒక డాక్టర్, లేడీ డాక్టర్ పైన ఆమె కూడా అనుమానాస్పదమైన చావు బతుకుల పరిస్థితుల్లో వాళ్ళు కనబడుతూ ఉంది. మరి అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నిన్న రాత్రి 11:30 టైంకి కవ్వూర్ బ్రిడ్జ్ దగ్గర ఆ బ్రిడ్జ్ దగ్గర పాస్ అయినట్టు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ చెప్తా ఉంది. మరి ఎదురుగుండానే ఒక పెట్రోల్ పంప్ ఉంది, అదేవిధంగా హాస్పిటల్ కూడా ఉంది. ఆ హాస్పిటల్ దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు తీస్తే పూర్తి స్థాయిగా ఏంటనేది అంశాలు బయటకు వస్తాయి. ఇది కాకుండా ఒక అంశం అయితే క్లియర్గా చెప్తా ఉన్నాము, ఆయన 1 వీక్ క్రితమే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారని చెప్తా ఉన్నారు. మరి ఆ పోస్ట్లో కూడా నాకు ప్రాణహాని ఉంది అని ఆయన మెన్షన్ చేశారు. మరి మెన్షన్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి. మరి ఇంతమంది క్రైస్తవ లోకము మరి తరలి వచ్చి వాళ్ళ ధర్నా చేస్తూ మరి ఆయన మృతి అనుమానంగా జరిగింది, మర్డర్ జరిగిందని మరి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది పోస్ట్మార్టం చేసిన తర్వాత, పంచనామా చేసి పోస్ట్మార్టం చేసిన తర్వాత పూర్తి స్థాయిగా నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. మరి ఒక్క అంశం అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నిన్న కాక మొన్న దూపచర్ల గ్రామంలో నల్లజర్ల మండలంలో అంబేద్కర్ గారి స్టాట్యూకి కూడా చెప్పుల దండ వేసి మరి అవమానించిన సందర్భం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల పైన ఒక వివక్ష చూపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మరి ఈ ఒక్క ఘటనే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలలు అయిన తర్వాత మరి ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పొద్దున్న డాక్టర్ అమ్మాయికి కూడా జరిగిన ఘటన 3 రోజుల క్రితం జరిగింది. ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి రోడ్డు పైన కూర్చొని ధర్నా చేశారు కాబట్టి ఈ విషయాలు వెలుగులోకి వచ్చినాయి. 3 రోజుల నుంచి కూడా హాస్పిటల్ యాజమాన్యం కూడా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిగా ఇవ్వలే. మరి ఇవాళ ఈ ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నా. దీనిపైన కూడా ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడి దీన్ని పూర్తి స్థాయిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది, దీని పూర్వాపరాలు ఏంటనేది కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారు. వారు బంధువులు ఎవరైనా ఇక్కడికి వచ్చారో వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారు? అసలు అంతకుముందు ఏమన్నా వివాదాలు ఉన్నాయి వీరికి సంబంధించి? అదేనండి, ఇప్పుడు పూర్తిగా అయితే నాకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ బ్రదర్ ఇన్ లా మరి రావడం జరిగింది. ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు థ్రెట్ ఉంది, దీని యొక్క అంశాలు ఏంటనేది కూడా తెలుసుకుంటాము. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఉన్న హాస్పిటల్ దగ్గర, ఆ ఘటన జరిగిన చుట్టుపక్కలలోనే హాస్పిటల్ ఉంది, పెట్రోల్ పంప్ కూడా ఉంది. సో అక్కడ సీసీ ఫుటేజ్లు బయటికి తీస్తే అసలు ఘటన ఏం జరిగిందనేది మనకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఇది కాకుండా సెల్ ఫోన్ డేటా కూడా తీసుకుంటారు కాబట్టి మొత్తం సిడిఆర్ రిపోర్ట్ ద్వారా మరి అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిగా అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎంపీ భరత్ చెప్తున్నది. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ హత్యకి గురయ్యారా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా, ఏదైతే అక్కడ హాస్పిటల్ దగ్గర కానీ అక్కడ ఉన్న పెట్రోల్ బంక్, ఘటన జరిగిన ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఉంది, అలాగే ఒక హాస్పిటల్ కూడా ఉంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. దాని ద్వారా కూడా మొత్తం ఫుటేజ్ సేకరించి అసలు ఏం జరిగిందో పోలీసులు బయట పెట్టాలి. దీనికి వారం క్రితం పాస్టర్ ప్రవీణ్ తనకి ప్రాణాన్ని ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకు అసలు ఇలా జరిగింది, దాని వెనకాల ఎవరున్నారు, అంతకుముందు ఏమైనా వివాదాలు ఎవరితోడైనా ఉన్నాయని కూడా తేల్చాలని చెప్పేసి ఎంపీ భరత్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.